అన్నీ కూడా ఒరిజినల్ రికార్డ్స్ని కలెక్ట్ చేసి ఎవరు రాయనటువంటి విషయాన్ని రాశాను. అలాగే టెంపుల్స్ మీద కూడా వాకాడు దగ్గరలో మల్లం అనే ఒక ఊరు ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ ఉంది. చోళ కాలం నాటి టెంపుల్ ఇది. దాన్ని స్టడీ చేసి స్కల్ప్చరల్ వెల్త్ అట్ మల్లం అనే ఒక ఒరిజినల్ బుక్, ఎవరు రాయనటువంటి ఒక చిన్న పీస్ కూడా రాయనటువంటి పుస్తకం. అలాగే ఉదయగిరి దగ్గరలో భైరవ కోన అని ఉన్నది. అర్లియస్ట్ కేవ్ టెంపుల్స్, హిందూ కేవ్ టెంపుల్స్ పల్లవ టైం, వాటిని ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చాను. అట్లాగే నెల్లూరు టౌన్ దగ్గరలో కృష్ణపట్నం దగ్గర మనుమ సిద్ధేశ్వర ఆలయం, మనుమ సిద్ధి వాళ్ళ కాలంలో తెలుగు చోడ రాజులు వాళ్ళు నెల్లూరు ప్రాంతంలో పరిపాలించారు. వాళ్ళల్లో మనుమ సిద్ధి అనే ఒక రాజు, వాళ్ళ కాలంలో ఒక టెంపుల్ గుర్తిస్తే శివ టెంపుల్, దాని గురించి ఒక టెంపుల్ రాశాను. నెల్లూరు జిల్లాలో 3 టెంపుల్స్ గురించి పుస్తకాలు రాశాను. ఆ తర్వాత మొత్తం భారతదేశంలో రకరకాల రాజవంశాల కాలంలో నిర్మాణాలు జరిగినటువంటి గుడులకు సంబంధించి వాటి ఆర్కిటెక్చర్ ఏమిటి, స్కల్ప్చర్ ఏమిటి, ఆ స్కల్ప్చర్లో ఉన్నటువంటి దేవతల ఐకోనోగ్రాఫిక్ ఫీచర్స్ ఏమిటి, ఆ ఆలయాల్లో ఉన్నటువంటి ముఖ్య శాస్త్రాలు ఏమిటి, ఆ కాలం నాటి, ప్రాచీన కాలం నాటి, మధ్యకాలం నాటి నాణ్యాలకు సంబంధించినవి, ఇవన్నీ కూడా ఒక 450 పేజీల పుస్తకము. ఆయా రాజుల కాలపు నాటి టెంపుల్స్, వాటి యొక్క ఫీచర్స్ ఇవన్నీ కూడా రాస్తూ ఇంగ్లీష్లో పబ్లిష్ చేశాను. తర్వాత దాన్ని తెలుగు అకాడమీ వాళ్ళు, అప్పటికి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రోజుల్లో తెలుగు అకాడమీ వాళ్ళు తెలుగులోనే దాన్ని ఒక టెక్స్ట్ బుక్ లాగా దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది.